నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి పటేల్ రోడ్లో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు షాజహాన్, రెహానా వాళ్లకు పెద్దలు పెళ్లి కుదిర్చారు. పెళ్లి ఆగస్టులో జరగనుంది. ఈ క్రమంలోనే అబ్బాయి రెహానాకు కొన్ని మెసేజ్లు, అంటే నువ్వు అందంగా లేవని చెప్పి కొన్ని మెసేజ్లు పెట్టడంతో రెహానా మనస్తాపానికి గురయ్యి ఉరి వేసుకొని చనిపోయిన పరిస్థితి. ఇప్పుడు మనం వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంట్లో చాలా విషాదంగా ఉన్నారని చెప్పవచ్చు. మనం రెహానా ఎక్కడ సూసైడ్ చేసుకునిందో మనం ఇప్పుడు చూపించబోతున్నాము. వాళ్ళ ఇంట్లోకి వచ్చాం మనము. కుటుంబ సభ్యులు ఎంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనం చూసుకున్నట్టయితే రెహానా ఇదే రూమ్లో మనస్తాపానికి ఎంతో గురయ్యి ఆ అబ్బాయి ఎప్పటికప్పుడు నువ్వు అందంగా లేవని చెప్పి చెప్పడంతో ఇదే రూములో అమ్మాయి ఎంతో ఆవేదన వ్యక్తం చేసుకొని తనకు తానే శిక్ష వేసుకుందని చెప్పి, ఎందుకంటే తల్లిదండ్రులకు చెబితే ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తే మా నాన్నకు ఎక్కడ పరువు పోతుందో, ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకొని నాకు ఈ పెళ్లి నిర్వహించారు. ఓ పక్క మనం చూసుకున్నట్టయితే ఇదే రూములో అమ్మాయి ఇక్కడే తనతో మాట్లాడి చెప్పడంతో ఇదే ఫ్యాన్కు మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇదే ఫ్యాన్కు అమ్మాయి రెహానా ఉరి వేసుకొని చనిపోయింది. కుటుంబ సభ్యులు ఆ రోజు ఆదివారం ఎంతసేపటికి రాకపోవడంతో ఒక్కసారిగా డోరు కొడితే ఆ అమ్మాయి ఎంతసేపు తలుపు తెలియదు. వాళ్ళ కంగారు పడి స్థానికుల సాయంతో లోపలికి చూస్తే అమ్మాయి ఒకసారిగా ఉరి వేసుకున్న పరిస్థితి. అంటే చనిపోయే ముందర అమ్మాయి యొక్క సూసైడ్ లెటర్ కూడా రాసినట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ సూసైడ్ లెటర్లో అంటే పెళ్ళికి ఆ అమ్మాయి ఎంత ఇష్టంగా ఈ పెళ్లికి ఉన్నింది, ఆ అబ్బాయి పైన ఎంత ఇష్టాన్ని పెంచుకునింది అని చెప్పి కూడా ఈ లెటర్లో దాదాపు 17 పేజీలు ఆ లెటరు ఆ అమ్మాయి రాసుకునింది. ఆ తల్లిదండ్రులకు క్షమాపణ చెబుతూ ఆ అబ్బాయి మీద ఎంత ఇష్టం పెంచుకునింది అని చెప్పి. అంటే కొంతమంది పెళ్ళి అంటే అమ్మాయిలు ఎంతో ఆశతో ఉంటారో ఆ కుటుంబంలో ఒక సంతోషం నెలకొంటుంది. ఇలాంటి క్రమంలో ఆ అబ్బాయి ఆ అమ్మాయిని నువ్వు అందంగా లేవు, మచ్చలున్నాయని చెప్పి వేధించడంతో ఆ అమ్మాయి ఎంతో మనస్తాపానికి గురైంది. ఓ పక్క తన మీద ఎంత ఇష్టం లేకపోతే లేజర్ ట్రీట్మెంట్స్ కావచ్చు, ఎన్నెన్నో కాస్ట్లీ క్రీమ్స్ తెచ్చుకొని ఆ అబ్బాయి కోరినట్టు ఎంతో అందంగా కనపడాలని చెప్పి తనకు నచ్చిన ఫుడ్ కావచ్చు, ఏంటంటో నేర్చుకోవాలని ఎంతో ప్రయత్నాలు చేసేదని చెప్పి కూడా ఈ సూసైడ్ లెటర్లో రాసిందని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. అంటే 17 పేజీలు ఆ అబ్బాయి మీద ఇష్టం కావచ్చు, కుటుంబం పట్ల ఉన్న ఇష్టాన్ని కావచ్చు పూర్తి స్థాయిలో ఈ లెటర్లో రాసింది. ఒక పక్క తమ్ముని గురించి కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లి గురించి కావచ్చు, పూర్తి స్థాయిలో నన్ను క్షమించండి, నేను ఈ తప్పు చేయబోతున్నా అని చెప్పి కూడా అమ్మాయి ఆ సూసైడ్ లెటర్ రాసుకొని ఇంత దారుణానికి వడగొట్టిందని చెప్పి ఓ పక్క కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణానికి ప్రేరేపించినటువంటి ఆ నిందితునికి కఠినమైన శిక్ష పడాలని చెప్పి కూడా పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.